కేటీఆర్ అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు. వాళ్ళు మైకులు పాడే ప్రభుత్వ పవర్ సప్లై కట్ చేసిందని అనడం సరికాదు. నాగర్ కర్నూలు సూపరింటెండెంట్ ఇంజనీర్ లీలావతి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిన్న బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతుండగా పవర్ కట్ అయిందని, అందుకే మైకు రావట్లేదని 2 నిమిషాల పాటు ఆగి ఆ తర్వాత పవర్ వచ్చిందని, ఇలా ఉంది ప్రజలు కోరుకున్న మార్పుని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీనికి కౌంటర్గా ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ఎస్సీ లీలావతి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నిన్న నాగర్ కర్నూలులో ఎలాంటి పవర్ కట్ లేదని, వాళ్ళు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, అక్కడి వాళ్ళు ఏర్పరచుకున్న మైక్ సెట్లో ప్రాబ్లం వల్లే అక్కడ మైక్ కట్ అయిందే తప్ప నాగర్ కర్నూలులో ఎలాంటి పవర్ కట్ కాలేదని ఆమె స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు కరెంటు విద్యుత్ జిల్లా అధికారి నేను. నిన్న మాకు ఒక మీటింగ్, అంటే ఒక మీటింగ్లో ఎలక్ట్రిసిటీ అంతరాయము 2 నిమిషాల పాటు ఉండింది అని రాసింది. మేము అందరినీ ఎంక్వైరీ చేసి మేము కూడా టెక్నికల్గా రిపోర్ట్ తీసుకొని మాట్లాడుతున్నాం. ఎలాంటి అంతరాయం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అక్కడ టెక్నికల్గా మైక్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి అంతరాయం వచ్చింది. అంతరాయం మైక్ వల్ల వచ్చడం వల్ల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద టోటల్గా బ్లేమ్ వేసినారు. కాబట్టి ఎలాంటి అంతరాయం లేదు, కరెంట్ అంతరాయం అయితే లేదు. టోటల్గా అది వాళ్ళు మైక్ మెకానికల్ ప్రాబ్లం వల్ల వచ్చిన అంతరాయం. దానికి నేను ఇప్పుడు రిప్లై ఇచ్చుకుంటున్నా. కాబట్టి అట్లా అంతరాయం కరెంటు లేదు, ఎప్పటికీ ఉండదు. కోతలు లేవు, కరెంటులో ఎట్లాంటి అంతరాయం లేదు. మేము కరెంటు నిరంతరం ఇస్తున్నాము.